తుంగతుర్తి నియోజకవర్గంలో అక్రమంగా కొంతమంది దళారీగాళ్ళు గట్లనే స్థానికంగా ఉన్న ఒక ఎమ్మెల్యే సారట ఇసుకనట మాఫియా చేస్తున్నారట. మరిగా ఇసుక ముచ్చట్లు ఒకసారి చూద్దామౌల్లా. అనుకున్నది అయింది పోరి ఎమ్మెల్యే కథ. ఓడ ఎక్కేదాకే ఓడమల్లన్న, ఓడ దిగినాక బోడమల్ల అన్నట్టు ఉన్నదట. ఓట్లప్పుడు జనాల దగ్గరికి వచ్చి మస్తుగానం హామీలు ఇచ్చి నా ప్రాణం పోయినా సరే ఇక నుంచి ఒక్క ఇసుక రవ్వ కూడా ఓనియనని జనాలందరికీ నమ్మబలికి గద్దెనెక్కి ఇప్పుడు జనాలందరికీ మొండి చేయి చూపించుకుంటా ఈ మాఫియాకి ఆయనకు సంబంధమే లేనట్టు ఉంటున్నాడట ఈ సారు. మరి ఈ ఎమ్మెల్యే సార్ ఎవరు అని అనుకుంటున్నారు కదా. చెప్తున్న ఇనుర్రి, తెలంగాణ రాష్ట్రంలో తుంగతుర్తి నియోజకవర్గం ఉన్నది కదా. గా తుంగతుర్తి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ సార్ గురించి నేను చెప్తున్నాను. అయితే ఈ ఎమ్మెల్యే సార్ గట్లనే జిల్లా అధికారుల అండతోటి అక్కడ ఇసుక దందా మాఫియానట మస్తుగా అంటే మస్తుగా జరుగుతున్నదంటనని జనం అందరూ అంటున్నారులా. శాలిగౌరారం మండలం వంగమర్తి ఊర్ల నుంచి హైదరాబాద్కు వందల కమానంగా లారీలు ఇసుకను తీసుకుపోతున్నారని, గట్లనే ఇసుక లారీలు 2 కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువనే లైన్లు కట్టి ఉన్నాయని అక్కడ జనం అంటున్నారు. గట్లనే అసెంబ్లీ ఎన్నికల ముంగట ప్రజలందరికీ ఇచ్చిన హామీలన్నీ ఉత్త నీటి ఊటలేనా. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ మూసిలో ఉన్న ఇసుకను మాత్రమే చూసిండు. నేను మాత్రం ఇసుక కింద ఉన్న నీళ్లను ఊళ్ళను చూసినా అని తుంగతుర్తి ప్రజలందరికీ మాయమాటలు చెప్పి గద్దెనెక్కినావు కదా. ఇప్పుడు ఏందో గింతగానం ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా నీకు చీమ కుట్టనట్టు కూడా లేకుండా ఎట్లా ఉంటున్నావు. బాజిరెడ్డి కూడా వంగమర్తి గ్రామంలో 3 పువ్వులు 6 కాయలు లెక్క జరుగుతున్నది. అక్రమ ఇసుక మాఫియా అధికారులు చూసి చూడనట్టు ఉంటున్నారులా.